కేంద్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి అన్నదాత సంరక్షణ ఆయా అభియాన్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర అడుర్తి అసోసియేషన్ అధ్యక్షులు పెంటయ్య అన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర అడితి అధ్యక్షులు పెంటయ్య మాట్లాడారు. खाता नंबर ले वो दाना कपड़ा ना लोकल ఈ మధ్య కేంద్ర గవర్నమెంట్ ఈ మధ్య టీడీపీఎస్ అనే విధానాన్ని అమలు చేయాలి, దానివల్ల రైతులకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో దాన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో చేయాలని చెప్పని ఆలోచించడం, దానికి తెలంగాణ అసోసియేషన్ మరియు మన జిల్లా అసోసియేషన్ కూడా స్వాగతిస్తున్నాం. వాస్తవంగా సిసిఐ కొనుగోళ్లలో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతలేదు. ఎందుకంటే వాళ్ళు బ్యాగ్స్ కొనమని చెప్పని అనడం వల్ల ఆ బ్యాగ్స్ అనేవి 30-40% వరంగల్ జిల్లాలో మరి బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు చిన్న సన్నకారు రైతులకు లూజ్ ఇవ్వాలంటే వ్యాన్ల కిరాయిలు భరించలేక బ్యాగ్ తెస్తారు. వాళ్ళు ఆ బ్యాగ్ తెచ్చిన బట్టి ప్రైవేట్ వ్యాపారాలు అమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది సీసీ ద్వారా వచ్చే లబ్ధి వాళ్ళకి చేకూరతలేదు. కాబట్టి దాన్ని ఇలాంటి సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని వీరికి లూజు రైతులకు మరియు బ్యాగ్ ఉన్న రైతులకు ఇద్దరికి న్యాయం జరగాలని చెప్పని పీడీపీఎస్ ద్వారా అమలు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించింది. ఇది మంచి ఆలోచన, దీన్ని స్వాగతిస్తున్నాం మేము. మరి సీసీఐలో మీకు తెలుసు, వాళ్ళు ఇక్కడ జినిగి మిల్లులు లేవు, వాళ్ళకు ఒక ఆఫీసు ఉన్న తప్ప ఎలాంటి మన వ్యవస్థ లేదు ఇక్కడ. కాబట్టి ఆ వ్యవస్థ లేని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇవన్నీ వ్యవస్థలు అన్నీ ఆలోచించిన సెంట్రల్ గవర్నమెంట్ ఈ పీడీపీఎస్ విధానం వల్ల చేస్తే ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. మరి తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టడం కారణం ఏంటంటే ఇక్కడ పటిష్టంగా ఉంది అర్థ వ్యవస్థ, మార్కెట్ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంది, మరి దళారీ వ్యవస్థ ఉంది. వీళ్ళందరూ కూడా రైతుకు సేవ చేయడానికి ఉంటారు. రైతుకు న్యాయం జరగడానికి ప్రతి చేస్తారు తప్ప రైతుకు అన్యాయం జరగడానికి ఎవరు కూడా ఇలా సైన్స్ సర్వేలు. కాబట్టి ఇది తెలంగాణ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చేయాలని మేము స్వాగతిస్తున్నాము.